మిత్రులారా అందరికీ నమస్తే. ప్రముఖ బీసీ సంఘం నాయకులు అంబాల వెంకటేశ్వర గారితో సార్ చెప్పండి, ఏం జరిగింది, ఏం జరుగుతుంది? నేను ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగమ్మ గ్రామంలో జన్మించి గత 30 ఏళ్లుగా ఖమ్మంలో స్థిరపడి వార్తా ఆఫీస్ ఎదురుగా వరంగల్ క్రాస్ రోడ్లో ఆర్ఎస్ నగర్ కాలనీలో గృహం నిర్మించుకొని అక్కడే సెటిల్ అయ్యి ఆర్ఎస్ నగర్ కాలనీ ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతూ మొన్ననే రీసెంట్గా మనకి జిల్లా గౌడ సంఘం ట్రెజరరీగా కోశాధికారిగా నన్ను జిల్లా నాయకులు కత్తి నెహ్రూ గారు, మార్కం లింగయ్య గౌడ్ గారు మరియు బొలికొండ దరగయ్య గారు వాళ్ళు నన్ను ఎంపిక చేయడం జరిగింది. దీనికి వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకపోతే ఇక్కడ కుల సంఘాల దగ్గరికి వచ్చేసరికల్లా గౌడ సంఘంలో గత వర్గం ఒక తీరిగా, ఇప్పుడున్న వాళ్ళు ఇటు చేయట్లేదు అటు చేయట్లేదని మన కులంలోనే మనం వ్యతిరేకంగా పోరాటం, మన కులం వాళ్ళ మీదనే మనం వ్యతిరేక దుష్ప్రభావాలు చూపించడం పద్ధతి కాదనేది నా ఉద్దేశం. కావాలంటే మనందరం కూర్చొని ఒకటే కులం, ఈ కులంలో 2 సంఘాలు 3 సంఘాలు అనేది అనవసరం. మనం పోరాడేది మన కులం కోసం, మన గౌడ కులస్తుల కోసం. మన గౌడ కులాలకి అన్ని గవర్నమెంట్ ద్వారా ఏం పథకాలు రావాలి, ఏమి సాధించాలి, మన గౌడ కులస్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే దాని మీద అందరూ ఉమ్మడిగా పోరాడాలి. కానీ ఇక్కడ ఆయన ఏం చేసిండు, నేనేం చేసిండు, ఆ అధ్యక్షుడు ఏంటి, ఈ అధ్యక్షుడు ఏంటి అనేది అనవసరం. మనకి జిల్లా నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ గారు మనకి చాలా అద్భుతంగా, జిల్లా నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ గారు రాజకీయంగా ఎంతో కురువృద్ధులు. మన కుల సంఘానికి వారు అన్ని విధాలుగా సహకరించి మనకి కుల సంఘానికి ఒక సంక్షేమ భవనం కోసం ఇల్లందు రోడ్డు కూడా చక్కని స్థలం కూడా వారు సాధించి పెట్టారు. కాబట్టి మన సంఘాలు కూడా వారికి వెన్నుదన్నుగా ఉండి వారి వెనక మనం ఫాలో అయ్యి వారితో మనం చాలా పోరాడి పనులు చేయించుకోవాల్సి ఉంది. కానీ అలాంటివి వదిలేసి మన కుల సంఘాల్లో మనలో మనం చిచ్చులు పెట్టుకొని ఈయనంత, ఆయన ఏంది, ఈయన మీద ఆయన, ఇట్లా వాట్సాప్ గ్రూపులలో కూడా ప్రతి వాళ్ళ మీద మన కామెంట్లు పెట్టుకుంటూ ఇది పెట్టడం అనేది పద్ధతి కాదు. కొంతమంది ఆ నాయకుడిని పోగొట్టడం, కొంతమంది ఈ లీడర్ని పోగొట్టడం, ఇవన్నీ అనుకోవడం వేస్ట్. మనం ఏమైనా కూడా మన కులం కోసం, మన గౌడ సంఘం కోసం మన వాళ్ళు ఎంత వెనకబడి ఉన్నారు. మన జనాభా 2వ స్థానంలో ఉంది, రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది. కనీసం మనకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు కావాలి? మనకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాలేదు. రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీ జనరల్ అనేసరికల్లా అగ్ర కులాలే వాళ్ళు పోటీ చేయటం, వాళ్ళే గెలవటం జరుగుతుంది. మన బీసీ కులాలకు వచ్చేసరికల్లా గౌడ్స్కి లేదు, ముదిరాజుకు లేదు, మిగిలిన ఏ బీసీ కులాలకు కూడా ఒక సీట్ అనేది కూడా ఎక్కడ లేదు. ఎస్టీ వాళ్ళు పక్కగా వాళ్ళు పైకి వస్తారు, ఎస్సీ వాళ్ళల్లో ఎస్సీ పైకి వస్తారు. ఇప్పుడు సత్తుపల్లి నియోజకవర్గం ఉంది, ఎస్సీలు చాలామంది పైకి వచ్చారు. గతంలో పాలేరులో కూడా ఎస్సీ నియోజకవర్గం అయింది, దాంట్లో పైకి వచ్చిన వారు సంబాని లాంటి వాళ్ళు కూడా చాలామంది పైకి వచ్చారు. అలా మన బీసీ దాంట్లో కూడా ఒక్కళ్ళ నాయకులు కూడా మనకి బాలసాని లక్ష్మీనారాయణ గారు తప్ప వారికి కూడా ఎక్కువ అవకాశాలు రాలేదు. కాబట్టి అలాగనే మన కుల సంఘాలని అగ్ర కులాలు తొక్కేస్తుంది. దయచేసి నేను మన కుల సంఘాలకి విన్నవించుకునేది ఏంటంటే, మనలో మనం కొట్టుకోకూడదు, ఐక్యంగా ఉండి పోరాడదాం, నాయకుల దగ్గరికి పోయి పనులు చేయించుకుందాం. మనం అగ్ర కులాల మీద మనం కొట్లాడి మన హక్కులు సాధించుకొని మన కులం కోసం, మన కుల నాయకుల కోసం మనం పోరాడాలి తప్ప నా మీద నువ్వు, నీ మీద నేను పెంచుకొని మన కులాన్ని దిగజార్చుకోవడం అనేది పద్ధతి కాదు. ఇది పెద్ద నాయకులు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఇంకా అనుభవంలోకి రాలేదు కాబట్టి పెద్ద నాయకులు మాలాంటి వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలుస్తూ ఇంకా కొన్ని పాఠాలు నేర్పాల్సింది. ఇంకా మన తరం వేరు, మనకంటే ముందు తరం మన కొడుకులు వాళ్ళకు కూడా మనం చాలా సూచనలు సలహాలు ఇవ్వాల్సింది ఉంది. మన కుల సంఘాన్ని చూసి మన కొడుకులు కానీ మన మనవాళ్ళు కానీ కూడా వాళ్ళు గర్వపడాలి. ఆ విధంగా మనం జిల్లా నాయకులకి చాలా విధంగా మనం సహకారం అందించాలి. ఎందుకంటే నాయకులు అనేవాళ్ళు ఒక దగ్గర ఉండరు, నాయకత్వం వహించడం అనేది అంత ఈజీ కాదు. ఒక నాయకుడు, ఒక ప్రెసిడెంట్ ఉన్నాడంటే ఆయనకి బోలెడు మంది ఫోన్లు చేస్తారు, మంచి చెడు అన్ని ఫోన్లు చేస్తారు. ప్రధాన కార్యదర్శి ఉంటాడు, ఆయనకి చాలా బాధ్యతలు ఉంటాయి. కోశాధికారిగా నన్ను నియమించారు, నాకు ఏ పోస్ట్ ఇచ్చినా నాకు సంతోషకరమే అని చెప్పాను. అందువల్ల నాకు మన ట్రెజరీగా ఇచ్చారు. అంటే బోలెడు పనులు ఉంటాయి. అయినా కూడా మనం ఇవన్నీ దేనికి చేస్తున్నాం? దీన్ని అడ్డం పెట్టుకొని మనం సొంతంగా వేరే ఏదో సంపాదించుకోవడం కోసం కాదు, మన కుల సంఘాల కోసం, మన కులం కోసం మనం పాటుపడుతున్నాం. రోజులో ఒక 2 గంటలు కష్టపడదాం, మన కులం కోసం కష్టపడదాం. ఎక్కడికి పోగానే పలానా గౌడ అన్న నువ్వు బాగున్నావా అని ఏ ఫంక్షన్లో పోయినా కూడా అన్న నువ్వు పలానా లీడరు అని
ఈ నాయకులు, ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు దీన్ని అడ్డం పెట్టుకొని ఎవరు ఎక్కడ రూపాయి సంపాదించేది ఉండదు. అనవసరంగా వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ కూడా మన కులం కోసం పాటుపడుతూ కొన్ని మీటింగ్లు పెడుతూ మన కులాన్ని అందరినీ దగ్గర చేస్తూ ఎక్కువ శాతం మనందరి హక్కుల కోసమే వాళ్ళు పోరాడుతున్నారు తప్ప వాళ్ళకి వెనకాల ఉండి మనం వెన్నుదన్ను నిలబడాలి. కానీ వాళ్ళని అనవసరంగా అయ్యో బాణాలు వేసి మనం వెనక్కి లాగటం అనేది పద్ధతి కాదు. అది కూడా మన కుల పెద్దలు కూడా అవి చాలా నెగిటివ్ తీసుకోవద్దు, పాజిటివ్ తీసుకోవాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు కుల సంఘాలు కూడా నేను నాయకులకి ఒకటే జనాభాలో కూడా మనకి బీసీ జనాభా రాష్ట్రం మొత్తం మీద కూడా 65% ఉంది. ఈ 65%లో మిగిలిన 35% మిగిలిన కులాలు, అన్ని కులాలు జనరల్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ ఇవన్నీ ఒక 65% బీసీ కులాలు ఉండటం వల్ల ఈ బీసీ కులాల్లో మన మిగిలిన సంఘాలన్నీ ఉన్నాయి. ముదిరాజు, గౌడ, అన్ని కమ్మరి, కుమ్మరి ఇవన్నీ ఉన్నాయి. ఈ బీసీ కులాల్లో కూడా మనం చాలా హక్కులు సాధించుకొని ముదిరాజు వాళ్ళకి కూడా నేను విన్నవించేది ఒకటి, మీ నాయకులు వెంబడి కూడా మీరు ఉండండి, మీ నాయకుల్ని ప్రోత్సహించండి. మీ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించండి. వాళ్ళు ఎక్కడ మీటింగులు ఇస్తే అక్కడికి అటెండ్ అవ్వండి. కనీసం 1 గంట మీటింగ్ ప్రతిరోజు ఉండదు, ప్రతి నెల ఉండదు, నెలలో 1 రోజు 2 నెలలకు ఒకసారో మీటింగ్ పెడతాంటారు. ఆ మీటింగ్లకు హాజరవ్వండి. అన్ని బీసీ కులాలకి నేను చెప్తాను, అన్ని బీసీ కులాల గురించి చెప్తాను, ఒక్క కులం కాదు. ఇక్కడ ఈ బీసీ కులాలు అందరూ ఐక్యంగా పోరాడాలనేది నా ఉద్దేశం. కాబట్టి రోజు 1 గంట అవసరం లేదు, నెలలో 1 గంట, ఒక నెలకు ఒక మీటింగ్ పెడతారు. కాబట్టి ఆ నాయకులు ఉంటారు. ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, కత్తి నెహ్రూ గారు ఉన్నారు. వారి ఉద్యోగం చేస్తూ ప్లస్ ఇటు సంఘం కోసం ప్రయత్నం చేస్తూ వారు ఏదో లక్షలు కూడా పెట్టుకొని సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడ పోయి డబ్బులు తీసుకునేవారు కాదు. అది తీసుకుంటారు అని ఏదో దుష్ప్రచారాలు చేస్తారు, అది కూడా కరెక్ట్ కాదు. నా దృష్టిలో ఒకటే, నాయకుడు అని అంటే ఎంతో ఓపికతోటి వాళ్ళన్నా వీళ్ళన్నా పట్టించుకోకుండా ముందుకు పోయి చాలా టైం కేటాయించి ఈ టైం అంతా ఆయనకి అవసరం లేదు. ఏదో డబ్బులు దబ్బాలనుకుంటే వేరే మార్గాలు ఉన్నాయి. 2-3 కోట్లు పెట్టి రియల్ ఎస్టేట్లకు రావచ్చు, అది ఏదో రకంగా సంపాదించాలంటారు కొంతమంది ఫైనాన్స్ అని. కాబట్టి ఇవన్నీ మనకు అనవసరం. ఆ బీసీ సంఘాల నాయకులందరినీ మీరు ప్రోత్సహించండి, వాళ్ళందరూ వెనక ఉండండి వెన్నుదన్నుగా. హైదరాబాద్లో ఒకసారి మీటింగ్ పెడతారు, సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెడతారు. మనం ఏం పోతాంలే అని అనుకుంటాం. అట్లా కూడా కరెక్ట్ కాదు. మన కులం కోసం మన సంఘం నాయకులు పిలిచినప్పుడు వాళ్ళు రోజు పోరాడుతుంటారు. కానీ మనం 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో పిలుస్తాంటారు. అప్పుడు ఒక్కరోజు లేదా మన ఖమ్మం లోకల్లో మీటింగ్ పెడితే 1 గంట, లేదా హైదరాబాద్ దాంట్లో మీటింగ్ పెడితే 1 రోజు. ఇట్లా వాళ్ళందరూ మీటింగ్ పెట్టినప్పుడల్లా మనం పోతా ఉంటే వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఉండి అబ్బా మన వెనక మన కులం ఉంది, మనకేం భయం లేదురా అని చెప్పి మన హక్కుల కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటారు. కాబట్టి దయచేసి ఈ కుల సంఘాల నాయకుల్ని ప్రోత్సహించండి. కానీ మీరు అనవసరంగా వాళ్ళని ఏదో నెగిటివ్ ఫీలింగ్ తెచ్చి వాళ్ళ మీద మైనస్లు తెచ్చి వాళ్ళు వెనక్కి లాగకండి. వాళ్ళు వెనక్కి లాగినా కూడా వాళ్ళు వెనక్కి దడవకుండా వాళ్ళు ముందుకు పోతూనే ఉంటారు, లెక్క చేయరు. కానీ వాళ్ళని నర్వస్ చేయొద్దు. అయ్యో నేను ఇంత చేస్తున్నా కూడా మన కులం ఏంటి, ఇలా నన్ను లాగుతాను ఏంటి అని వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అలా కాకుండా మనం కులం కోసం పోరాడాలి. మనం దయచేసి జిల్లాలో ఉన్న ప్రతి గౌడ సంఘాలకి, మిగిలిన బీసీ కులాలందరికీ కూడా నేను విన్నవించేది ఏంటంటే, మన కులంలో ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ప్రత్యేకంగా వాళ్ళు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. భోజనాలు కనీసం భోజనం టైం కన్నా మనం భోజనం తినడానికైనా పోవాలి, లేదా భోజనం కూడా అవసరం లేదు, మన ఇంట్లో మనం తినగలం. మీటింగ్ పెట్టినప్పుడు పోయి 1 గంట నీకు చేతనైతే మాటలు 4 మాటలు మాట్లాడటం, వేదిక మీద నీ హక్కులు ఏంటి, నువ్వేం చేస్తున్నావు, నువ్వేమన్నా నాయకులు నిలదీయాలంటే నిలదీయొచ్చు, ఏమైనా ఉంటే అడగవచ్చు. ఆడ మీటింగ్లో మాట్లాడవచ్చు, లేదా వాళ్ళు మాట్లాడిన 4 ముక్కలు విని ఓహో మనోళ్ళు ఇట్లా చేస్తాను రా అని నీకు కూడా కనువిప్పు కలుగుద్ది. కాబట్టి ఆ కుల సంఘాలు పెట్టిన మీటింగ్కి ప్రతిదానికి అటెండ్ అవ్వాలి, లేదా వాళ్ళు భోజనాలు పెడతారు, భోజనాలు లేకుండా ఎక్కడ మీటింగ్ ఉండదు. కాబట్టి మీరంతా ఒకటే ఐక్యంగా ఉండాలి. మనందరూ ఐక్యంగా పోరాడితేనే మన నాయకులు మన వెనుకుంటారు. వాళ్ళకి మనం ఎన్నిదనుగా మనకి వాళ్ళు ఈ బీసీ కులాలంటే ఏంటో రాష్ట్రంలో రాజకీయ నాయకులందరికీ కూడా ఒక కనువిప్పు అయింది. అమ్మ బీసీ వాళ్ళు అందరూ ఏకమైనరా, వాళ్ళకి కనీసం మనం ఇన్ని సీట్లు ఇవ్వాలి అని వాళ్ళకు కూడా కనువిప్పు కలుగుద్ది. పలానా రిజర్వేషన్లో పలానా సీట్లు అంటారు. బీసీ కులాలకి ఇన్ని సీట్లు అని ఎక్కడా లేదు. ఎస్టీ వాళ్ళకి ఇన్ని సీట్లు, ఎస్సీ వాళ్ళకి ఇన్ని సీట్లు, జనరల్ అనేసరికల్లా ఓసీ కులాలు, కమ్మ, రెడ్డిస్, అది అగ్ర కులాల వాళ్ళు పోటీ చేస్తాను. కాబట్టి బీసీలకి ఎక్కడికి వచ్చేసరికల్లా మనకి జనరల్లో పోటీ చేసే పరిస్థితి లేదు, ఎస్సీ ఎస్టీలలో పోటీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మనందరం గట్టిగా పోరాడితే మాత్రం ఓహో బీసీ నెక్స్ట్ అసెంబ్లీ బిల్లులోనో నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ల వరకు బీసీ కులాలు అందరూ ఏకమయ్యారు, వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ మనం సీట్లు ఇవ్వాలి అని ఆ రాజకీయ నాయకుల్లో కూడా వణుకు పుట్టుద్ది. తప్పకుండా అన్ని కులాల వాళ్ళు, అన్ని బీసీ సంఘాల వాళ్ళు కలిసి పోరాడితే, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు
అదర్ పార్టీ టీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్, బీజేపీలు, మన రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళు కూడా బీసీలకి ప్రత్యేకంగా ఇంత పర్సెంటేజ్ అని చెప్పి సీట్లు కేటాయిస్తారు. దయచేసి దీన్ని వినియోగించి మనందరం ఈ బీసీ కులాలు, ఈ గౌడ సంఘం కులాల కోసం మనందరం పోటీపడి పాటుపడి గట్టిగా అభివృద్ధి చెంది దీనికోసం పోరాడాలని మనవి చేస్తూ ఇట్లు అంబా వెంకటేశ్వర.